వెల్కమ్ టు టెన్సిల్ టాక్. చరణ్ తో నాయక్ లో రెండో హీరోయిన్ గా నటిస్తున్న అమలా పాల్ కి శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో పాట రీమిక్స్ కి డాన్స్ చేసే అవకాశం దక్కింది. కొండవీటి దొంగ సినిమాలోని సూపర్ హిట్ మెలడీని తమన్ నాయక్ కోసం రీమిక్స్ చేశాడు. ఈ పాటని చరణ్ కాజల్ పై చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ కాజల్ బిజీగా ఉండడంతో ఈ పాట చిత్రీకరణ సమయానికి నాయక్ షూటింగ్ కి హాజరవ్వలేదు. దాంతో ఆ పాటని అమలా పాల్ చరణ్ మీద తీసేయాలని డిసైడ్ అయిపోయారు. ఇక ఈ మూవీలో అమలా చేస్తున్నది రెండో హీరోయిన్ క్యారెక్టర్ అయినప్పటికీ చిరంజీవి సూపర్ హిట్ పాటని చేజిక్కించుకోవడం ద్వారా లక్కీ గర్ల్ అనిపించుకుంది. నాయక్ చిత్రానికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు అమలా పాల్ ఇతర చిత్రాలు కూడా ఒప్పుకోవడం లేదట. ఇక తమ సినిమా పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధకి మురిసిపోయి వినాయక్ అమలకి గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు. కాజల్ ప్రస్తుతం 6 సినిమాల షూటింగ్స్ తో తలామునకలై డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా తిప్పలు పడుతోంది. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. బట్ యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్డ్ టు indiaglitz.com.